హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరశ్రీ వ్లాగ్స్. ఈరోజు వారాహిమాత టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ మా మమ్మీ ఓడిబియ్యం అయితే పోస్తుంది, నాతో కూడా పోపిస్తా అని మొక్కిందంట. సో అందుకే ఇక్కడికైతే తీసుకొని వచ్చింది. వారాహిమాతకి వారాహిమాత అని పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మనం వారాహిమాతా దేవి గురించి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వరాహి అనే పేరు వరాహ అనే పదం నుండి వచ్చింది. వరాహ అంటే పంది అవతారం. విష్ణుమూర్తి వరాహ అవతారం తీసుకున్నప్పుడు వచ్చిన శక్తి రూపమే వరాహి. అందుకే ఆ అమ్మవారిని వరాహి అమ్మవారు అని పిలుస్తారు. వరాహి అమ్మవారు రాత్రి వేళల్లో ప్రత్యేకంగా పూజించబడతారు. ఎందుకంటే ఆ అమ్మవారు రాత్రి సంచారిణిగా భావిస్తారు. రాత్రి సమయంలో ఆమెకు దీపారాధన చేసి నైవేద్యం సమర్పిస్తే ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఆ అమ్మవారిని పూజిస్తే, భక్తితో పూజిస్తే గనుక శత్రుదోషాలు, బాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు నివారించబడతాయి, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది, ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయంట. శ్రీ వరాహి అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమెను సప్తమాతృకలలో ఒకరుగా భావిస్తారు. వరాహి అమ్మవారు విష్ణుమూర్తి యొక్క వరాహ అవతార శక్తి నుండి ఉద్భవించారు. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు భూమిని పాతాళలోకాలకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి భూమిని రక్షించాడంట. ఆ వరాహ అవతారంలో దైవశక్తి స్వరూపమే వరాహి అమ్మవారు అని చెబుతారు. ఆమెకు వరాహ ముఖం అంటే పంది ముఖం, మానవ శరీరం ఉంటుంది. ఇది దైవశక్తి మరియు ధైర్యానికి సూచకం. ఆమెను యుద్ధ దేవతగా కూడా పూజిస్తారు. చెడును నాశనం చేసి భక్తులను రక్షించే తల్లి. పురాణాల్లో చెప్పబడిన ప్రకారం హిరణ్యాక్షుడు భూమాతను పాతాళలోకంలోకి తీసుకెళ్ళినప్పుడు భూమిని రక్షించేందుకు మహావిష్ణువు వరాహ అవతారం ధరించాడు. వరాహ ముఖంతో, అపారమైన శక్తితో, మహాగర్జనతో పాతాళానికి వెళ్ళి భూమాతను ధనదంతాలపై ఎత్తి రక్షించాడు. ఆ వరాహ అవతారంలోని దైవశక్తి, యుద్ధశక్తి, రక్షణ శక్తి స్వరూపమే వరాహి అమ్మవారు. అందుకే ఆ అమ్మవారు వరాహ ముఖం, మానవ శరీరం ఉంటుంది. ఇది దైవ బలం మరియు రక్షణకు ప్రతీక. ఒకసారి బండాసురుడు అనే రాక్షసుడు దేవతలపై దాడి చేశాడు. అప్పుడు దేవతలందరూ కలిసి లలిత పరమేశ్వరి అమ్మవారిని ప్రార్థించారు. లలితాదేవి యుద్ధానికి సిద్ధమవుతూ తన సైన్యాన్ని ఏర్పరచింది. ఆ సైన్యానికి సేనాధిపతిగా వరాహి దేవిని నియమించింది. అమ్మవారు దండం, శక్తి ఆయుధం పట్టుకొని యుద్ధంలో రాక్షసులను సంహరించారు. అందుకే ఆ అమ్మవారు దండనాద వారాహి అని కూడా అంటారు. దండనాద అంటే సైన్యాన్ని నడిపించే అధికారి అని అర్థం. ఆ అమ్మవారి రూపం ఉగ్రంగా కనిపించిన భక్తులపై ఎంతో కరుణ కలిగిన తల్లి. వరాహిమాతను పూజిస్తే శత్రుబాధలు తొలగుతాయి, కోర్టు కేసులు అడ్డంకులు తగ్గుతాయి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇంట్లో శక్తి, రక్షణ కలుగుతుంది. ప్రత్యేకంగా వరాహి అమ్మవారిని ఎక్కువగా రాత్రి సమయంలో పూజిస్తారు. ఈ అమ్మవారిని రాత్రి టైంలో పూజించండి, చాలా మంచిది.